స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, మీలో ఎంతమంది ఇంకా దేవుని నుండి పొందుకోవాల్సినటువంటి మేలులు పొందుకోకుండా ఉన్నారు, లేదా ఇంకా మీకు జరగాల్సినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు ఇంకా దేవుని దగ్గర పెండింగ్ ఉన్నాయని మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో చేతులెత్తండి. మీకు ఎవరికి పెండింగ్ లేవా దేవుని దగ్గర? చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఏమండి పెండింగ్ ఫైల్స్ అంటాం. ఏమంటామండి? ఇంకా అక్కడ పెండింగ్ ఉన్నాయండి. అంటే చాలా తీరని ఆశలు, కోరికలు, దేవుని యొద్ద నుంచి మనం ఆశించినటువంటి మేలులు ఎన్నో ఇంకా దేవుని దగ్గరే ఉన్నాయి, ఇంకా మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు పొందుకోలేకపోతున్నాం? వై? ఎందుకు మనం ఇంకా 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 ఎదురు చూస్తూనే ఉన్నాం, ఇంకా వెయిటింగ్లోనే ఉన్నాం? ఎందుకు త్వరపడి దేవుడు మనకి ఇవ్వడం లేదు? ఇంకెన్నాళ్ళు ఈ యొక్క వెయిటింగ్ అనిపిస్తుంది. ప్రభువా, నేను ఆశించిన సమయంలో నువ్వు ఇస్తే ఎంత బాగుండు. నిజమే, నేను ప్రార్థించిన వెంటనే జవాబు వస్తే ఎంత బాగుండు. మంచిదే, నేను ప్రార్థించిన వెంటనే నా అక్కర, నా అవసరత తీరితే ఎంత బాగుండు. అవును కదా? మరి ఎందుకు అలా మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ఇంకా పెండింగ్ ఉంటుందో తెలుసా ప్రేమ దేవుని బిడ్డలారా? జస్ట్ బికాస్ we don't ask, we only desire. అలా కలిగి ఉంటే బాగుండు అని అనుకుంటున్నాం, లేదా ఏదో ఒకసారి అడిగి మానేస్తున్నాం. బహుశా దేవుడు చెప్తున్నాడు, ఈ 2024లో ప్రతి దినము, ఎవ్రీ డే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు దేవుణ్ణి అడగాలి. ఆస్క్ గాడ్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎలాగో తెలుసా? నేను చివరిలో చెప్తాను ఎలాగో. నేను కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఈరోజు. దేవుణ్ణి అడగాలి అంటే దేవునికి తెలీదా మన అక్కరా? తెలుసు. మన నోటికి మాట రాక మునిపే దేవునికి తెలుసు. ఓకే, మంచిదే. బట్ గాడ్ ఆల్వేస్ వెయిట్స్ దట్ వి ఆస్క్ హిమ్. ఆయన మనం అడుగుతామని ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయన మీద మనం ఆధారపడము ఆయనకి ఎంతో ఇష్టము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, సొలొమోను కూడా దేవునితో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, తండ్రి యెహోవా దేవా, నన్ను ధనవంతునిగా చేయవద్దు. ఎందుకంటే ఒకవేళ ఆ ధనముతో నా కళ్ళు కప్పిపడిపోయి దేవుడెవరు అంటానేమో, నిన్ను మర్చిపోతానేమో. కాబట్టి అంత ధనము నాకొద్దు. అలాగే బీదవాడిగా నన్ను చేయొద్దు. ఎందుకంటే ఆ యొక్క కాఠిన్యములో లేకపోతే ఆ బీదరికంలో నేను నిన్ను దూషిస్తానేమో. అలాగే వద్దు, నాకు సమృద్ధి నీవు చాలు అన్నాడు. ఏ దినమునకు ఆ దినము ఇస్తే చాలు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనలో కూడా ఆయన ఏమనంటే, మా అనుదిన ఆహారం. చెప్పండి ఒకసారి, మా అనుదిన ఆహారం మాకు దయచేయి. ఒకరోజు ఒక కుమారుడు తన తండ్రి వద్దకు ఎవ్రీడే వెళ్తాడు, ప్రతిరోజు వెళ్తాడు. వాడు స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళ డాడీ ₹1 ఇస్తాడు. జాగ్రత్తగా ఆ రూపాయిని వాడు ఖర్చు పెట్టి వచ్చేస్తాడు.
మళ్ళీ రేపటి దినమున మళ్ళీ వస్తాడు. డాడీ స్కూల్కి వెళ్తున్నా, ఇంకో రూపాయి తీసుకో, ఇంటర్వెల్లో కొనుక్కో తిను. ఓకే, వాడు వెళ్తాడు, దాన్ని ఖర్చు పెట్టుకుంటాడు, మళ్ళీ వస్తాడు. ఇలా ఎవ్రీడే తండ్రి వద్దకు వస్తూ ఉంటాడు. ఒకరోజు వాడికి ఐడియా వచ్చింది ఏమనంటే, తండ్రి నాకు ఒక 20 రూపాయలు ఇచ్చేయి. ఎన్ని రూపాయలు? 20 రూపాయలు ఇవ్వు. ఎందుకురా? ఆ రోజు నేను దగ్గర రాలేకపోతున్నాను, నిన్ను అడగలేకపోతున్నాను. సరే 20 రూపాయలు ఇస్తే ఏం చేస్తావు? 20 రోజుల తర్వాత వస్తా. 20 రూపాయలు ఇస్తే 20 రోజుల తర్వాత వస్తావా? నేనేమన్నా, ఎందుకంటే నువ్వు నాకు రోజు నా దగ్గరికి రావాలా, నేను రోజు నీకు రూపాయి ఇవ్వాలా. ఎందుకంటే ఆ యొక్క ఏముండాలి, అనుబంధము ఉండాలి. యూ షుడ్ డిపెండ్ ఆన్ మీ, దట్స్ వాట్ గాడ్ సేస్. యూ షుడ్ డిపెండ్ ఆన్ మీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు కూడా మనల్ని అలా కోరుకుంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చాలా అద్భుతమైన మాట. ఇదే మెసేజ్. నౌ లిసన్ టు కేర్ఫుల్లీ. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ unto you. అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు మనం ప్రార్థనలో వెళ్తాము, దేవునితో సంభాషిస్తాము, విజ్ఞాపనలు సమర్పిస్తాము, యాచనలు చేస్తాము. కానీ మనకి ఎలాగ అడగాలో తెలియాలి. స్తోత్రం. ఎలా అడగాలో తెలియాలి. యూ షుడ్ నో హౌ టు ఆస్క్. కొంతమందికి ఎలా అడగాలో తెలీదు, అందుకే వారు పొందుకోలేరు. ఎలా అడగాలో తెలుసుకుంటే దేవుని దగ్గర నుంచి ఏం చేస్తారు, అంత త్వరితముగా పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనము ఎలా అడగాలి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. నెక్స్ట్ టైంలో ఎవరెవరు ఏం అడిగారు, ఏం పొందుకున్నారు, మనం ఏం అడగాలో కూడా తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్స్ లెర్న్ హౌ టు ఆస్క్ గాడ్. దేవుణ్ణి ఎలా అడగాలి, ఎలా అడగాలని దేవుడే, యేసు క్రీస్తు ప్రభువారే చెప్పాడో మనం కొన్ని సంగతులను తెలుసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటిగా చూడండి, మనము దేవుణ్ణి విసుగక అడగాలి. చెప్పండి, ఎలా అడగాలండి? విసుగక అడగాలి. అంటే అడగడంలో మనకి విసుగు రాకూడదు. అడగడంలో మనము వెనక్కి తగ్గకూడదు. అడగడంలో మనము ఏమంటే చిన్నపోకూడదు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, లూకా సువార్తలో 18వ అధ్యాయం మొదటి వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒక అద్భుతమైన పాఠం మనం తెలుసుకుంటున్నాం. చూడండి, వారు విసుగగా నిత్యము ప్రార్థన, అంటే అడగడం, నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను కొంచెం దీన్ని వ్యత్యాసంగా చెప్పాలని ఆశపడుతున్నాను. వినండి, ప్రార్థనలో అడగడం ఉంటుంది, కానీ అడగడమే. చెప్పండి ఒకసారి. ప్రార్థనలో అడగడం ఉంటుంది, కానీ నేను ప్రార్థనలో ఉండే అడగడం గురించి మాట్లాడట్లా. ఎప్పుడు దేవుణ్ణి అడగడం గురించే మాట్లాడుతున్నా. స్తోత్రం. నిత్యము దేవుణ్ణి అడగడం గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐ ఆస్క్ గాడ్ లైక్ దాట్. ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. అడుగుడే మీకు ఇవ్వను, మన దాంట్లో కూడా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, నిత్యము ప్రార్థన చేయవలనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవురాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. చాలు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మంచి ఉపమానం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు, ఒక జడ్జి ఉన్నాడు. ఆడు దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టడు. అంటే అంత అన్యాయాధిపతి అనమాట. న్యాయాధిపతి కాదు, అంత అన్యాయాధిపతి.
బహుశా డబ్బు కొరకు పనిచేసేటువంటి వాడు, న్యాయమును తిప్పేసేటువంటి వాడు, ఏ మాత్రం భయం లేనటువంటి వాడు, ఏ మాత్రము దేవునికి లెక్కప్ప చెప్పాలనేటువంటి గ్రహింపు లేనటువంటి వాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అలాంటి ఒక మూర్ఖుడైనటువంటి వాడు, అన్యాయాధిపతి ఒకడు ఉండగా అదే పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి అంట. ఏంటని చెప్పండి, చెప్పండి ఏనండి, అందరు చెప్పలేనండి. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం, ఎలా అడగాలి, ఎలా అడగాలి? ఆస్క్ గాడ్ ఆఫన్, తరచుగా. చెప్పండి, తరచుగా. మీరు ఎవరికైనా అప్పించారనుకోండి, ఉదాహరణకి మీరు అప్పించిన తర్వాత వాళ్ళు మీరు తరచుగా అడిగారనుకోండి, మీరు చాలా త్వరగా అప్పుని వెనక్కి తీసుకోగలుగుతారు. ఎందుకని? మీరు తరచుగా అడుగుతుండే వాడు ఏమవుతున్నాడు? చెప్పాలి, ఏమవుతున్నాడు? ఇక్కడ దేవుడు అంటాడంటే, మీరు విసుక్కోకుండా నన్ను విసికించండి అంటున్నాడు దేవుడు. స్తోత్రం. మీరు విసుక్కోకుండా నన్ను విసికించండి. నన్ను విసికించండి ఇన్ ద సెన్స్, తరచుగా నన్ను అడగండి. అంటే ఒకసారి అడిగితే జవాబు చెప్పడా? అది కాదు ఇక్కడ క్వశ్చన్. మీలో ఎంత ఆసక్తి ఉన్నదో ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఎంత పట్టుదల ఉన్నదో ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. మీరు అడిగేది మీకు ఎంత అవసరమని మీరు భావిస్తున్నారో ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తరచుగా అడగండి. ఆస్క్ గాడ్ ఆఫన్. యు నో వాట్ యు డు టుడే. జాగ్రత్తగా గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మీకు అవసరమైనవి మీరు ఒక పేపర్ మీద రాసుకొని మీ ప్రార్థన గదిలో పెట్టండి. మీరు ప్రార్థన చేసే చోట దాన్ని తగిలించండి, దాన్ని అంటించండి. అడిగిన ప్రభువా, మీకు మాటి గుర్తుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మాటి చూడగానే, ప్రభువా నాకు పలానది కావాలి, నాకు పలానది కావాలి. స్తోత్రం కలుగును గాక. తరచుగా దేవుణ్ణి అడగాలి. ఈ అన్యాయాధిపతి ఒకడు ఉన్నాడు, ఎవరికి భయపడేవాడు. హీ ఫియర్స్ నో వన్ ఎల్స్. డబ్బు కోసం పనిచేసేటువంటి వాడు, అన్యాయముగా చేసేటువంటి వాడు, న్యాయాన్ని తిప్పివేసేటువంటి వాడు, మనుషులను లక్ష్యపెట్టినటువంటి వాడు. అలాంటి వాణిని విసికించింది ఒక విధవరాలు. ఆమంటుంది, నాకును నా ప్రతివాదికును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము. ఆ ఇంట్లోకి వెళ్తుంటే గేట్ ముందు ఉంటుంది, ఇంట్లోంచి బయటకు వస్తుంటే గేట్ ముందు ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా కాఫీ తాగుదామంటే అక్కడ కనపడుతుంది, ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది. ఇసుకిచ్చేసింది ఆయన్ని. మాటికి ఆయన కనబడతా ఉంటే ఆయనకి ఏమనిపిస్తుంది? ఎక్కడ కూడా వచ్చింది, ఎక్కడ కూడా వచ్చింది, ఎక్కడ కూడా వచ్చింది, ఎక్కడ కూడా వచ్చింది అని ప్రతి చోట ఆమె కనబడినప్పుడల్లా ఆమె విసికించి ఆయన్ని ఏం చేసింది? తరచుగా అడిగింది. స్తోత్రం కలుగునుగాక. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను త్వరపెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి నన్ను గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయము తీర్చునని తనలో తాననుకును. మరియు ప్రభు ఇట్లను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడే. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొను చుండగా వారికి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి వారు అంటే మనము, దేవుని చేత ఏర్పరచబడిన మనము దేవారాత్రములో తరచుగా దేవుణ్ణి ఒక విషయమై మనము దేవుని యొద్ద అడిగినప్పుడు ఖచ్చితముగా దేవుడు దాన్ని చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసు చెప్పినటువంటి ఉపమానము కాదా? ఇది యేసు క్రీస్తు ప్రభువారు మన దేవుడు చెప్పిన ఉపమానము కాదా? ఇదే మాటని ఎత్తి ఆయనతో మాట్లాడుతూ చెప్పండి. ఒక తరచుగా ఆమె ఒకరిని శోధిస్తే, ఒకరిని వేడుకుంటే ఆయన న్యాయము తీర్చడని చెప్పి నీవే చెప్పావు కదా తండ్రి. దేవారాత్రులు నువ్వు ఏర్పరచుకున్నటువంటి వారు మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీరుస్తా ఉన్నావు కాబట్టి నాకు న్యాయము తీర్చు. నీ నరులను ఆశ్రయించు వాడును
కాను రాజులను ఆశ్రయించువాడును, కాను అధికారులను ఆశ్రయించువాడును, కాను నేను నీ దగ్గరికే వస్తున్నాను. నీవే నాకును నా ప్రతివాదులకి న్యాయము తీర్చమని అడగండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యాక్చువల్లీ ఈరోజు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, ముందుగా మీకు చెప్పలేదు కాబట్టి నేను గ్రూప్లో అనౌన్స్ చేయలే. నేను గ్రూప్లో అనౌన్స్ చేద్దాం అనుకున్నాను అంటే, మీ అవసరతలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకుని రండి. ఈరోజు రాసుకుని వచ్చి వాక్యం సందేశం విన్న తర్వాత దాని మీద చేయించి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందుకోవడం ప్రారంభించనని చెప్దాం అనుకున్నా. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, మీరు ఎలా అడుగుతారు నన్ను? తరచుగా, విసుక్కోకుండా అడగండి. విసుక్కోకుండా అడగండి. కొన్నిసార్లు మనం కొన్ని ప్రార్థన చేసి కొంతకాలం మాత్రమే చేసి ఆపేస్తాం. కొంతకాలం చేసి ఆపేస్తాం, ఇంకా దాని గురించి చేయం. వేరేదేదో అవసరం వస్తుంది, దాన్ని పక్కన పెట్టి దీని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనం విసుకక ప్రార్థించాలి. విసుకక ప్రార్థించాలి. ప్రేమ దేవుని బిడ్డ. రెండవదిగా వినయముతో అడగాలి. ఎలా అడగాలండి? వినయముతో అడగాలి. మనం అధికారుల దగ్గరికి వెళ్తే ఎంత వినయ ప్రదర్శన చేస్తామో కదా. ఆఫ్టర్ ఆల్ లీవ్ అడగడానికి వెళ్ళినప్పుడే ఎంతో చెప్పరేంటండి. మీలో ఎంతమంది జాబ్ చేస్తున్నారో మీకు తెలియాలి. మీ అధికారులను, మీ పై ఉన్నటువంటి వారిని లీవ్ అడగడానికి వెళ్ళినప్పుడే ఏం చేస్తా, ఎంత వినయం ప్రదర్శిస్తాము. ఆఫ్టర్ ఆల్ లీవ్ కోసం. మన దేవుడు సర్వసృష్టికర్త. స్తోత్రం. సర్వసృష్టికర్త. ఆయన కుమార్తెలకు మనకు అధికారం ఉంది. అయినను మనం ఏం చేయాలి? వినయముతో అడగాలి. వినయముతో అడగాలి. మా పెద్దోడు రియాన్ష్ దేవ్, వాడు మామూలుగా చిన్నపిల్లలు అన్నాక ఏ అడుగుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు వాడు ప్లీజ్ డాడీ ప్లీజ్ అంటాడు. నాకేమో వీడు ప్లీజ్ అన్నాడు బాబోయ్ అనిపిస్తుంది నాకు మనసులో. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళందరికీ మనందరికీ తెలుసు. స్తోత్రం. పిల్లలు చాలాసార్లు మనల్ని గోజాడుతూ ఉంటారు. వాళ్ళు అడిగే విషయంలో కొన్నిసార్లు మారం చేసి అది వేరు విషయం. కానీ ఎప్పుడైనా వినయంతో ఇట్లా ప్లీజ్ చేసి అడిగారు అనుకోండి, ఎంత కఠినంగా ఉన్నా మనకేమనిపిస్తుంది? అడిగేసాడు, వీడికి ఇచ్చేసేయాలి. ప్లీజ్ డాడీ ఇట్లా అంటే అడిగా, ప్లీజ్ డాడీ ప్లీజ్. వాడికి బాగా తెలుసు ఎలా కాకపట్టాలో. ప్రేమ దేవుని బిడ్డలారా, అంతే. చిన్నపిల్లలందరూ అంతే. చిన్నపిల్లలందరూ ఈ మధ్య ఇంకా చాలా. స్తోత్రము కలుగును గాక. వినయముతో అడగాలి. మార్కు సువార్త 1:39 యేసు క్రీస్తు ప్రభువారు ఒక వింతైనటువంటి అనుభవం అనుభవించారు. చూడండి 39 ఆయన గలిలయ దేశమందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఏమన్నాడు? ఆ ఎదుట మోకాలుని ఏమన్నాడు? మాట్లాడండి. ఏమన్నాడు? ఇది అడగడంలో కూడా ఇదొక పద్ధతి. స్తోత్రం. నాకు ఇచ్చేయి, నాకు చేసేయి, అట్లాగా అడగడంలో కూడా ఎలా అంట? వినయముతో నీకిష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా. స్తోత్రం. హల్లెలూయా. అప్పటికే ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నాడని, దయ్యములను వెళ్ళగొడుతున్నాడని, కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడని, కుంటి వాళ్ళకు కాళ్ళు, గుడ్డి వాళ్ళకు కళ్ళు, ఇలా అనేక మంది చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడని విన్నటువంటి ఈ యొక్క వ్యక్తి యేసు వద్దకు వెళ్ళి అంటున్నాడు, మోకాలుని నీకిష్టమైతే. అసలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాలి, అసలే చాలా కరుణామయుడు. ఇంకా నీకిష్టమైతే అన్నాడంటే ఇంకా ఆయన దాటేపోయే పరిస్థితే. స్తోత్రం చెప్పండి. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభువా, నేను అది కావాలని కోరికగా కలిగి ఉన్నాను, నీకిష్టమైతే చెప్పరే. ఎంత త్వరగా జరుగుతుంది తెలుసా కార్యం? అది దేవుని మహిమార్థమై
ఉపయోగపడేదైతే, నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేదైతే, నీ కుటుంబ జీవితానికి ఉపయోగపడేదైతే, నిన్ను అభివృద్ధిలో తీసుకొచ్చేదైతే ఖచ్చితంగా దేవుడు దాన్ని చేసి తీరుతాడు. నీకు హాని కలిగించేది, ఇతరులను పాడు చేసేది కాదది. స్తోత్రం. నీకు ఇష్టమైతే నేను శుద్ధిని చేయగలను చెప్పి ఆయన వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి నాకిష్టమే. సహజంగా నోటితో చెప్తాడు ఏమని? స్వస్థపడండి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచను అని దేవుడు నోటితో చెప్పిన పలుకుతుంది, ఆమె జరుగుతుంది. నోటితో చెప్పి అనేక మంది స్వస్థపరిచాడు యేసుక్రీస్తు వారు. కానీ వాడి వినయము, వాడి యొక్క ఆ విశ్వాసము చూసి ఏం చేశాడు? వాడిని ముట్టి మరీ స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పొందుకోలేకపోతున్నాం మనం? అడగట్లేదు కాబట్టి. ఎందుకు పొందుకోలేకపోతున్నాం మనం? అడగట్లేదు కాబట్టి. బికాస్ వీ డోంట్ పుట్ ఎనీ టార్గెట్ ఇన్ అవర్ లైఫ్స్. వీ డోంట్ పుట్ ఎనీ గోల్స్. ప్రతి వ్యక్తికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని గోల్స్ అండ్ ఇవి ఉండాలి. షార్ట్ గోల్స్, లాంగ్ గోల్స్ అని అంటాం. తెలుగులో చెప్పాలంటే చిన్న చిన్న అంటారు మేలులు, పెద్ద పెద్దవి పొందుకోవడానికి కొన్ని గోల్స్ పెట్టుకుంటాం మనం. వీళ్ళు ఫలానా జరగాలి అని చెప్పి వాటి నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. నా గోల్ కూడా ఏంటో చెప్తాను, నేను కూడా చెప్తాను ముందుకెళ్ళిన తర్వాత. ఎలా అడగాలి దేవుణ్ణి? ముందుగా విసుకకుండా అడగాలి. ఎలా అడగాలండి? విసుగగడాలి. అది ఒక వ్యక్తి యొక్క మారు మనసు నిమిత్తమైన, లేకపోతే ధన సమృద్ధి నిమిత్తమైన, జాబు నిమిత్తమైన, ఆరోగ్యం నిమిత్తమైన, ఇంక ఏదైనా సరే, ఒక కోర్టు విషయమైనా, లేకపోతే ఇంకా వేరేది ఏదైనా, మ్యారేజ్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆస్క్ గాడ్ విదౌట్ సీజింగ్. విసుగుగా అడగాలి. రెండోది ఎలా అడగాలి? వినయంతో అడగాలి. మూడోది విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలండి? చెప్పండి ఒకసారి అందరినీ. ఎలా అడగాలి? విశ్వాసముతో అడగాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి, మత్తయి సువార్త 8:5 నుంచి మనం చూస్తే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకాను. అప్పుడు యేసు అన్నాడు, యేసు నేను వచ్చి వాను స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు, గట్టిగా చెప్పాలి స్తోత్రా, హల్లెలూయా, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. ఎవరైనా ఇంటికి వస్తున్నాడు అంటే ఆ గోల్డ్ ఆపర్చునిటీ వదులుకుంటారు ఎవరన్నా? చెప్పండి. యేసు రోడ్ల మీద వెళ్ళిపోతున్నాడు, మా ఇంటికి వస్తే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడగకుండానే ఆ జక్క ఇంటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఈయన ఇంటికి కూడా అడగకుండానే వస్తానని చెప్పారు లేదా? ఆయన ఏమంటాడు? అంత యోగ్యన్నా కానయ్యా, కానీ నాకు నమ్మకం ఉంది. ఏంటి తెలుసా? నువ్వు ఇక్కడ మాట చెప్పు, స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఒక మాట చెప్పు నాయన, నీ నోటి మాట చాలు, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంకు లోబడిన వాడు, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకను పొమ్మంటే పోను, ఒకను రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనాను ఇంత విశ్వాసము ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. ప్రభా, నువ్వు రావడానికి నేను యోగ్యని కానీ ఐ వెల్కమ్ యూ, బట్ ఐఎమ్ నాట్ వర్ది. ఒక మాట సెలవి చాలు. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి. 100 మంది సైనికుల మీద అధిపతి అంటే ఎంత మంచి ఆఫీసర్. ఈజ్ అ వెరీ గ్రేట్ ఆఫీసర్. అంటే చివరికి ఇశ్రాయేలులే కాదు, అన్యులు కూడా యేసునందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా వచ్చాడైనా?
యేసు యొద్దకు ఎలా వచ్చాడైనా చెప్పరు, ఎలా వచ్చాడు? విశ్వాసం ద్వారా వచ్చాడు. అండ్ విశ్వాసముతో యేసుని వేడుకుంటున్నాడు. ఏమని? నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. స్తోత్రం. విశ్వాసముతో దేవుని ఎద్దుకు వెళ్ళాలి. మనం చాలాసార్లు ఇదే చేస్తాం. అడుగుతాం కానీ విశ్వాసం ఉండదు. విసక్కుండా కూడా అడుగుతాం కానీ ఏముండదు? విశ్వాసం ఉండదు. వినయంతో కూడా అడుగుతాం చాలాసార్లు కానీ ఏముండదు? ప్రేమ దేవుని, నిజంగా వినయము, విశ్వాసము, విసుగుక కలిగి ప్రార్థన చేయడము చాలా చాలా గొప్ప శక్తిని అలాగే మేలును మనకి ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్తలో 11వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటెల్లను పొంది ఉన్నామని, స్తోత్రం చెప్దాం, పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ప్రార్థన చేయనప్పుడు అల్లా కూడా మనం ప్రార్థన చేసేవి ముందే పొంది ఉన్నామని నమ్మాలి. అందుకే యేసు నామములో అడుగుచు వేడుకొంచు పొంది ఉన్నాము తండ్రి అని చెప్పిందేగా. పొంది ఉన్నాము తండ్రి అంటే ఇక ప్రభా నువ్వు గ్రాంట్ చేసేసావు అంతే, నీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి మనము అలాగా అడిగి ప్రార్థించి దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. ఈరోజు మీరు గమనించండి, ఈ యొక్క 2024 మొత్తం కూడా మీరు ఏం చేయాలి? దేవుణ్ణి మనం చెప్పని అడుగుతున్నారు మీరు, కానీ ఎలా విసుగక అడగాలి, వినయముతో అడగాలి, విశ్వాసముతో అడగాలి. 4వది ఆసక్తి కలిగి అడగాలి. ఎలా అడగాలండి? కొంతమందికి అనాసక్తి ఉంటుంది. ఏముంటుందండి? అడుగుతారు కానీ అంత ఆసక్తి ఉండదు. ఉదాహరణకి మన పిల్లలు కూడా ఊరికే ఒకసారి అడిగి వదిలేశారనుకోండి, మనం కూడా అనుకుంటాం ఏదో ఒకసారి అడిగాడు అంతే, మళ్ళీ అడగట్లేదుగా అంటే ఆడికి అవసరం, చెప్పండి, ఆడికి అవసరం లేదేమో. అలా కాదు, నువ్వు ఆసక్తి కలిగి అడిగితే ఆ ఆసక్తి నిన్ను మరలా దేవుని తరచుగా అడిగినట్లుగా, విశ్వాసంతో అడిగినట్లుగా, విసుకకు అడిగినట్లుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆ ఆశ నిన్ను ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలో చూడండి, 37వ కీర్తన 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, నీ హృదయ కోరికలను, నీ ఆశను ఆయన తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, ఆశలను ఆయన తీరుస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఎలా అడగాలి? ఆసక్తితో అడగాలి. ఆసక్తితో. కీర్తన గ్రంథము 107వ కీర్తన 8వ వచనంలో కూడా ఉంటుంది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగొన్న వారికి వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు, ఆశగల ప్రాణమును తృప్తిపరచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఎదుట మోకరించిన ప్రతిసారి కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వినయముతో, విసుకక, విశ్వాసము కలిగి, ఆసక్తి కలిగి దేవుణ్ణి అడగాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు అడిగినవన్నీ కూడా పొందుకుంటావు. స్తోత్రం, స్తోత్రం. చివరిగా ఇప్పుడు చెప్పండి, ఇది కూడా పాయింట్. అవును, ఇది కూడా పాయింటే. పొందుకునేంత వరకు చెప్పాలి. పొందుకునేంత వరకు మనం పిల్లల దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి అలాంటి లెసన్స్. వాళ్ళు కూడా మనం కొనిచ్చేంత వరకు చెప్పరే, అబ్బో అడుగుతూనే ఉంటారు. కొంతమంది పిల్లల్ని ఈజీగా డైవర్ట్ చేయొచ్చు కదా,
కొంతమంది పిల్లల్ని ఏం చేయొచ్చు, ఈజీగా డైవర్ట్ చేయొచ్చు. కొంతమంది పిల్లలు ఈజీ కాదు, నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్ళని డైవర్ట్ చేయడం కుదరదు. ఎందుకంటే వాడు దాన్నే కావాలి, దాన్నే కావాలి, దాన్నే కావాలి. అలా వాడు పట్టుబట్టి వదలడు, ఇప్పించేదాకా కొనిపించే అంతవరకు వదిలిపెట్టాడు. ఇంకా వాడి యొక్క ఆ యొక్క ఏడుపు, లేకపోతే వాడు గోజాడడం, వాడి బ్రతిమలాడడం, అవి చూచి మనం ఏం చేస్తామండి? చెప్పండి వెంటనే. లూకాసు వార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఇక్కడ ఒక గోజాడడం జరుగుతుంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మరియు ఆయన వారితో ఇట్లనేను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు రాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినలా, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసినది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. ఇగో చూడండి, ఒక స్నేహితుని ఇంటికి వాళ్ళ స్నేహితుడు ఎవరో వచ్చాడు. వస్తే వీడికి అతనికి పెట్టడానికి వీడి దగ్గర ఏమీ లేవు. కాబట్టి ఇతడు ఏం చేస్తున్నాడంటే అతని యొక్క స్నేహితుని దగ్గరికి వెళ్ళి, అంటే 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి డోరు కొడుతున్నాడు. ఎప్పుడు? రాత్రి కాలంలో అర్ధరాత్రి వేళ డోరు కొడుతున్నాడు. లోపల నుంచి స్వరం వినపడుతుంది, ఎవరో ఎవరో. నేనేరా, నేనే 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 ఏంటి ఈ టైంలో వచ్చావేంటి అర్ధరాత్రి కాలంలో? నా స్నేహితుడు వచ్చాడు, నా స్నేహితుడు దారిని వెళ్తూ నా దగ్గరకు వచ్చాడు ఆశ్రయం కొరకు, అతనికి పెట్టడానికి నా దగ్గరికి ఏమి లేవు, ఒక 3 రొట్టెలు ఉంటే ఇవ్వా అడుగుతున్నాడు. అరే కుదరదు, నేను పడుకున్నాను, తలుపు వేసినది, నైట్ ఎంత టైం ఏదో నీకు తెలుసా, పిల్లలు నాతో పడుకున్నారు, నేను లేవలేను, నేనివ్వను. లేదు లేదు లేదు, నువ్వు లేవాల్సిందే. స్తోత్రం. లేదు లేదు, నువ్వు ఇవ్వాల్సిందే. అరే చెప్పాను కదా నేను లేవలేను. లేదు, నువ్వు రావాల్సిందే. స్తోత్రం. పొందుకునేదాకా వదలలేదైనా, వీళ్ళు లేచి ఇచ్చేదాకా. స్తోత్రం. మనము కూడా అంతే, దేవుని యొద్ద నుంచి పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే. ఎవరన్నా ఏమనుకుంటారు, వాడు పడుకుని అర్ధరాత్రి కాలంలో వెళ్ళి కొట్టడం ఒక ఇది బాగోదు, సరే అయినా వెళ్ళలేదు సార్, ఒకసారి అలా కొడదాం అని అలా కొట్టి, కుదరదు నేను రానే ఇవ్వలేను అంటే అనుకున్నా, ఈడెవడని ఇంకొని ట్రై చేద్దాం అని మనము 10-15 మందిని ట్రై చేస్తాం. అంటాడు, లేదు లేదు, నాకు కావాల్సిందే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా లేచి నాకు ఇవ్వాల్సిందే. అలా మాటికి డోరు కొట్టి వాడిని విసికిచ్చేసరికి లేచి ఏం చేస్తున్నాడు, తీసుకో ఇక్కడ విషయం ఏంటంటే, నీవు సంపాదించావా లేదా? స్తోత్రం. నువ్వు సంపాదించావా లేదా అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అటు వాళ్ళనే అక్కడ ఏమన్నాడు 8వ వచనం చూడండి, అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినాను, అంటే స్నేహితుడు కాబట్టి లేచి ఇవ్వకపోయినా అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన, అంటే మనం సిగ్గుమాలి అడగాలని కాదు ఇక్కడ ఉద్దేశం. దాని ఉద్దేశం ఏంటంటే అలా విసికించి, అంటే వెళ్ళిపోమన్నాడు కదా అని వెళ్ళిపోవడం అలా కాదు, ఆలస్యం అవుతుంది కదా అని వెళ్ళిపోవడం కాదు, ఇంకా దేవుడు జవాబు ఇవ్వట్లేదు కదా అని ఆగిపోవడం కాదు, పొందుకునేంత వరకు. until you get it you have to ask. స్తోత్రం. until you get it you have to ask. నువ్వు పొందుకునేంత వరకు నువ్వు ప్రయత్నము చేస్తూనే ఉండాలి. స్తోత్రము కలుగును గాక. నువ్వు ఆశించినది, నువ్వు ప్రార్థించినటువంటిది, అడిగేటువంటిది నువ్వు పొందుకునేంత వరకు నువ్వు దేవుని అడుగుతూ ఉండాలి.
అలా వాడు మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. స్తోత్రము కలుగునుగా. ఏనంట? అడుగు ప్రతి వానికి. స్తోత్రం. ముగిచేస్తాను, 5 నిమిషాలు. వివరంగా అడగాలి. ఎలా అడగాలండి? అందరూ చెప్పండి, ఎలా అడగాలి? ఇది ఒకటి ఉంది, అదేంటి మరి? వివరంగా అడగాలి. స్తోత్రం. భక్తులైనటువంటి పాల్ యాంగిచో గారు ప్రపంచంలోనే, వినండి, ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్, పెద్ద సంఘం ప్రపంచంలో ఎప్పటికీ ఆయనదే. భూమి మీద పెద్ద సంఘం ఎవరిదంటే పాల్ యాంగిచో గారిది. సౌత్ కొరియాలో వాళ్ళ సంఘం. ఓకే, కొన్ని లక్షల మంది ప్రతి వారం వచ్చి అక్కడ పాల్గొంటారు. కొన్ని లక్షల మంది. మనకి ఆసియాలో 3వ అతిపెద్ద సంఘం సతీష్ కుమార్ గారిది హైదరాబాద్లో. బట్ వాళ్ళందరికంటే మించినటువంటిది పెద్ద సంఘం ఏంటంటే పాల్ యాంగిచో గారి సంఘం. ప్రేమ దేవుని బిడ్డలారా, లక్షల మంది ఉంటారు. వినాలి, జాగ్రత్త వినాలి. ఆయన సేవ ప్రారంభించిన కొత్తలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చిన్న సంఘంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నాకు సువార్త పని చేయ నిమిత్తం సైకిల్ కావాలి, కొంచెం కూర్చొని రాసుకోవడానికి నాకు ఒక టేబుల్ అను ఒక స్టూల్ లాంటిది ఒకటి కావాలి ప్రభా, చైర్ కావాలని అడిగితే దేవుడు దర్శనం కనబడి అన్నాడు. దేవుడు, ఏంటి భయ్యా, సైకిల్ కావాలన్నావు, టేబుల్ కావాలన్నావు, చైర్ కావాలన్నావు, ఏ టేబుల్ కావాలి, ఏ చైర్ కావాలి, ఏ సైకిల్ కావాలి, వివరంగా లేదా అడుగు అని దేవుడు చెప్తే ఆయన అప్పుడు ప్రార్థన చేస్తూ దేవుడిని అడిగాడు, ప్రభా, నాకు అమెరికన్ ఏమంటారు గేర్ సైకిల్ కావాలి అని అడిగాడట. ఏమడిగంట? అమెరికన్ గేర్ సైకిల్ కావాలి నాకు, టేకుతో చేయబడినటువంటి బల్ల అలాగే చైర్ నాకు కావాలి అని అడిగితే, వినండి జాగ్రత్తగా, ఆ ప్రదేశంలో ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నట్టు కొంతమంది ధనవంతులు ఇల్లు ఖాళీ చేసి వెళ్తూ ఉంటే వాళ్ళ వ్యాన్లు అన్నీ పడుతున్నాయి కానీ ఈ 3 పట్టట్లా. అన్నీ పడుతున్నాయి కానీ ఈ 3 పట్టట్లా. ఏం చేయాలో ఆలోచించి పక్కన పాస్టర్ ఉన్నారు, ఆయనకి ఇచ్చేద్దామని చెప్పేసి అమెరికన్ గేర్ సైకిల్, టేకుతో చేయబడినటువంటి బల్ల, టేబుల్ ఇచ్చి, చైర్ను టేబుల్ ఇచ్చి, పాస్టర్ గారు మీరు వాడుకోండి అని చెప్పేసి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో తెలుసా ఈయన? ఎవరేనండి? పాల్ యాంగిచో. దేవుడు చెప్పిన వివరంగా అడగవయ్యా, వివరంగా అడుగు. నేను మార్నింగ్ నేర్చుకున్నాను. నేను కూడా ఈరోజు మార్నింగ్ నేను దీని గురించి స్టడీ చేస్తూ, ప్రభువా, సరే ప్రభు, నేను కూడా ఈసారి ఏం చేస్తాను, వివరముగా అడుగుతా. నాకు వివరంగా అడుగుతా. ఎందుకని వివరంగా ఇస్తా అన్నావుగా, వివరంగా అడుగుతా నేను. స్తోత్రము కలుగును గాక. నేనేం అడుగుతున్నాను దేవుణ్ణి మీకు వచ్చే వారం మనం కమింగ్ డేస్లో నేను చెప్తాను. ఈరోజు ఎలా అడగాలో నేర్చుకుని, విసుకక, వినయంతో, విశ్వాసముతో, వివరంగా, ఆసక్తి కలిగి పొందుకునేంత వరకు దేవుణ్ణి అడగాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అవసరతలు, మీ కోరికలు, ఈ సంవత్సరం మీరు ఏం ఆశిస్తున్నారో దాన్ని ఒక పేపర్లో రాసి మీ ప్రార్థనా గదిలో మీ ప్రార్థన చేసే చోట పెట్టి దాన్ని చూస్తూ ప్రతిదినం మీరు ప్రార్థించి అడగండి. పొందుకునేంత వరకు అడగండి. ఆసక్తితో, వినయంతో, విధేయతతో, విశ్వాసం కలిగి విసుక్కుండా అడగండి. దేవుడు మీకు ఖచ్చితంగా విచ్చి తీరుతాడు. ఎక్కడొచ్చి మీరు సాక్ష్యం చెప్పుదురు కానీ. స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హౌ డు యు ఆస్క్ గాడ్? దేవుని ఎలా అడగాలమ్మా? దేవుని ఎలా అడగాలి? హౌ డు యు ఆస్క్ గాడ్? పాల్ యాంగిచో వివరంగా అడిగారు, ప్రవ్వా, నాకు అమెరికన్ గేర్ సైకిల్ కావాలి, నాకు టేకుతో చేయబడినటువంటి టేబుల్ కావాలి, కుర్చీ కావాలి. వివరంగా అడిగాడు ఆయన. అలాగే వివరంగా అడగండి. మీరు కూడా వినయంతో అడగండి, ఆ కుష్ఠరోగి వలె. విశ్వాసంతో అడగండి, ఆ శతాధిపతి వలె.
విసుగగా అడగండి ఆ యొక్క విధవరాలి వలె. ఇవన్నీ యేసు చెప్పినవే, ఆయన చెప్పిన మాటలే. ప్రభా నువ్వే చెప్పావు కదా అని ఆయనతో మాట్లాడండి. మాట్లాడుతూ ప్రభా నాకు దయచేయమని అడగండి దేవుణ్ణి. ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆయన మనకిస్తాడు. 100% గాడ్ విల్ గివ్ us. 100% గాడ్ విల్ గివ్ us. టు హూమ్ హీ విల్ గివ్. ఇంకెవరికి ఇస్తాడు దేవుడు? మనకు కాకపోతే. ఎందుకంటే మనము దేవుని పిల్లలము. వి ఆర్ ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని కుమార్తెలమై ఉన్నాం. దేవుడు మనకిస్తాడు. అడిగి పొందుకుందాం. అనేకమైన అవహేళన మనం ఎదుర్కొంటాం. అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొంటాం. పర్లేదు. అవమానించే వాళ్ళని అవమానించనివ్వండి. అపహసించే వాళ్ళని అపహసించనివ్వండి. నవ్వే వాళ్ళని నవ్వనివ్వండి. మీరు మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేయండి. విశ్వాసముతో దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితముగా అవి మీకు ఇచ్చి తీరుతాడు. పొందుకునేంత వరకు దేవుని యొద్ద గోజాడండి. ప్రభువా అది నాకు దయచేయమని దేవుని అడగండి. ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి. ఎవ్రీ డే వెన్ యూ బౌ డౌన్ ఫర్ ప్రేయింగ్, నీ ప్రార్థించడానికి నువ్వు మోకరించినప్పుడు, నీ తల వంచినప్పుడు దేవుని వినయంతో, విధేయత, విశ్వాసముతో, విసుగక, ఓపికతో, ఆసక్తి కలిగి పొందుకునేంత వరకు అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోండి. తను నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని బాగాను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. నిజమైన ఆయన ఈ యొక్క సంవత్సరంలో మొదటి వారంలో అయ్యా మరి మీరు మాకు ఇష్టం అద్భుతమైనటువంటి సత్యవాక్యం బట్టి వందనాలు. ఎందుకు మేము ఇంకా పొందుకోలేకపోతున్నాం, ఎందుకు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం నీ దగ్గర నుంచి అడగట్లేదు కాబట్టి. మేము అడిగి పొందుకున్నట్లు కృపను అనుగ్రహించండి. దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తూ ఆ స్నేహితుడు ఏ విధంగా అయితే అన్నిసార్లు ఆ యొక్క ద్వారమును తడుతూ అయ్యా నాకు కావాలని అడిగాడో అటు రీతిలోని చిన్న పిల్లల వలె మేము కూడా నీ యొద్ద గోజాడి అయ్యా మేము పొందుకునేంత వరకు మిమ్మల్ని అడగడానికి సహాయం చేయండి. విశ్వాసంతో విసుగ్గా వివరముగా మిమ్మల్ని అడిగి పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి. తండ్రి నీవెంత గొప్ప దేవుడు నాయన. మా కోరికలు, మా ఆశలు, మా యొక్క అవసరాలు తీర్చేటువంటి వాడు కాబట్టి ప్రభ మా పోషకుడు అయినందుకు నీకు స్తోత్రం తెలియజేస్తా ఉన్నాం. సమస్తం మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించిన ఆయన అయ్యా మేము అడుగున ప్రతి సమస్తమును ప్రభ నీ మహిమాత్మై పొందుకొని నీ సేవ కొరకై మా యొక్క జీవితాలు బాగుపడు నిమిత్తమై, అభివృద్ధి పొందు నిమిత్తమై, నీ మహిమార్థమై మేము వాటిని పొందుకున్నట్లుగా కృపను అనుగ్రహించమని మిషన్ గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ చక్కని సందేశాన్ని బట్టి స్తోత్రం తెలియజేస్తూ యేసు ఉన్నతమైన నామమున అడుగుచు వేడుకొని కొంచెం పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. కానుకలు పట్టుకుందాం. దేని పరిచర్య నిమిత్తం విలువైన కానుకలు దేవునికి సమర్పించి దేవుని ఎదురు నుంచి మేలు పొందండి. ప్రార్థించు. కానుకలు పట్టుకుందాం పాట పాడుచుండగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాని వచ్చి ఒక పాట పాడతారు. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా.
ఓదార్చువారు లేరు. వెళ్ళి నడిచినప్పుడు ఆదుకున్న వారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. వెళ్ళి నడిచినప్పుడు ఆదుకున్న వారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. హల్లెలూయా. కానుక కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ప్రేమలో మీ కృపలో ప్రభువా, ఈ ఆదివారము ప్రియబిడలు ప్రేమతో వచ్చిన కానుకల్ని దీవించి ఆశ్రయించండి. ఆకాశపు వాకిళ్ళిప్పి పట్టణ విస్తారమైన దేవులతో వారి కుటుంబంలో నింపండి నాయన. మీ మహిమార్థమై వాటిని వాడటానికి కృప ఏర్పాటు చేసి పెట్టి తండ్రి, నువ్వు ప్రతి ఒక్క హృదయాన్ని వెరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు. వారి అవస్థలన్నీ కూడా ప్రభువా ఇప్పుడే అడగమన్నావు కదా ప్రభువా. భారమైన మనసుతో అనేకమైన విషయాలు అడుగుతున్నాం, ఇస్తామని ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు వల్లే మా ఆత్మీయ బిడ్డలందరికీ లైవ్లో చూసిన వారికి దయచేసి చెప్పబడిన వాక్యము హృదయంలో ముద్రించి భద్రపరిచి ఎక్కడ ఎన్నడూ మర్చిపోకున్నట్లుగా ఇసుకగా ప్రార్థన చేసే కృప అనుకరించి మయం పొందమని యేసు నామములో మిక్కిలి అడిగి వేడుకున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. దినారం మాకు నేడు దయచేయండి. మేళ అపరాధం చేసినట్టు వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. శోధంలోనికి తేకాకడిని తప్పించండి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్ని సావాసం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే కూడాను అత్యధికంగా మనకిచ్చి ప్రభు మహిమ పొందుకుందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, వినాలి. నేను ప్రసంగం చేయట్లా, అడగమని చెప్పారు కదా. ప్రతి శుక్రవారము అమ్మాయి ఉందా, ఆవిడ నేను కూర్చుంటాం ఇక్కడే. శుక్రవారం 11-10:30 కూర్చొని మన చిన్ని కూర్చొని వారి భర్త కోసం, వారి అన్నదమ్ముల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. నేనేమో ఈ ప్రాంతంలో యవ్వన బిడ్డలు, యవ్వన కాలంలో వారు చదువు కొంచెం తగ్గి పనులకు వెళ్ళిపోయి పనులకు వెళ్తే వెళ్ళారు. చిన్న వయసులోనే బిడ్డలు కొన్ని మరి సాతాను యొక్క ఆలోచనలతో నడుస్తూ డ్రింక్ చేస్తూ చాలామంది కనిపిస్తూ ఉంటారు మాకు. అట్టి వారిని చూసినప్పుడు మా సండే స్కూల్కి వచ్చిన బిడ్డలు కూడా చాలామంది అలాగ అయిపోయారు. మరి ఎలాగుంటుంది నాకు బాధ, అడగకుండా ఎలా ఉంటా నేను. కాబట్టి నేను అడిగేది స్వార్థమో, లేకపోతే నాకు అవసరతో, లేక వాళ్ళ రక్షణ కోసం అడుగుతున్నానో నాకైతే పెద్దగా ఎవరూ తెలియదు. కానీ ప్రార్థన మాత్రం పరలోకంలో ఉంది. 28 సంవత్సరాలు, ఇది 29వ సంవత్సరం. కాబట్టి ఓపికతో, ఇసుక ప్రేమతో, వినయంతో అడుగుదాం. ఖచ్చితంగా దేవుడి కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రేమైనటి వాళ్ళరా,
మనోళ్ళు కాదులే, వాళ్ళు ఏమైతే ఏమైపోయింది అని చెప్పి నేను అనుకోవట్లేదు. వాళ్ళని చూస్తున్నప్పుడు మాకు ఒకలాంటి బాధ వస్తూ ఉంటుంది. బిడ్డలు ఎందుకు చిన్న వయసులో ఇటువంటి విషయాల్లో